హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్వేత మనోహర్. మేము పర్ణశాల కుటీరం నుంచి సీతమ్మ వారు ఆరేసిన నారజ్ చీరలు ప్లేస్కి అయితే బయలుదేరాం అన్నమాట. సో ఇక్కడనైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా గుర్తులు అయితే ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళడానికి ఎలాంటి ఫీ అయితే లేదు, డైరెక్ట్ మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలా సీతమ్మ వారి కులను అయితే ఫస్ట్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడే స్నానం చేశారనేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాక అన్నీ కూడా గుర్తులు కనిపిస్తాయి. అండ్ వారు విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడా చెప్తూ ఉంటారనమాట. మనం కొంచెం ఓపిక్గా వింటే వాళ్ళు చెప్పేది అంతా కూడా క్లియర్గా వినిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ లోపలికి వెళ్ళాక చూడండి ఎంత రష్ ఉందో. ఆల్రెడీ పెద్ద లైన్ కూడా ఉందన్నమాట. మనము వెళ్ళాక ఫస్ట్ రైట్ సైడ్ ఇలా గుర్తులు అయితే ఉంటాయి, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి అనేసి. ఫస్ట్ స్ట్రేట్గా ఇలా వెళ్ళిపోతే అక్కడ మనకి ఫస్ట్ రాముని వారి పంచ ఆరేసిన ప్లేస్ అయితే కనిపిస్తుంది. అది అయితే మనకి క్లియర్గా చూపిస్తారు చూడండి. అండ్ అక్కడ ఒక నాణం వేసి మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట. సో ఆయన స్టోరీ కూడా చెప్తాడు ఇక్కడ ఇలా ఏంటి అనేది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి అమ్మవారి పసుపు కుంకుమ బండలు అయితే ఇస్తారనమాట. అదే సీతమ్మ వారు అరణ్యంలో ఉన్నప్పుడు ఏ వస్తువునైతే వాడి కుంకుమ పెట్టుకున్నారో దాన్ని ఇక్కడ పసుపు కుంకుమ రాళ్ళు అని పిలుస్తారు. అవైతే మనకి అమౌంట్ ఒక 100 రూపీస్ ఏమో ఇస్తే ఇచ్చేస్తారనమాట. సో అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళాక ఇలా మనకైతే సీతమ్మ వారు ఆరేసిన నారజ్ చీరలు అయితే కనిపిస్తాయి. సో చూడండి ఇక్కడ ఇదంతా కూడా నారజ్ చీరలు ఆరేసిన ప్లేస్ అన్నమాట. మనకి క్లియర్ కనిపించడానికి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ లైన్స్ అన్నీ కూడా నారజ్ చీరలు అన్నమాట. మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి గుర్తులు అయితే. అంటే రామాయణం అబద్ధం కాదు అని చెప్పడానికి నిదర్శనం అన్నమాట ఈ గుర్తులన్నీ కూడా. సో దీని నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి రాముని గుండాలు అనే ప్లేస్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు రాముడును సీత అయితే ఆటలు ఆడుకున్నారంట, ఆ ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ మనకి చూపిస్తున్నాం చూడండి. మనకి ఇలా కంప్లీట్గా మనకి దారి పొంట ఇలా చూపిస్తూ ఉంటారనమాట. ఆరోస్ ఉంటాయి, దాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఇదైతే సీతమ్మ వారి వాగు, అంటే స్నానం చేసిన వాగు అనమాట. సో ఇది మనకి ఎంట్రన్స్ లోనే చూపించాను నేను. సో ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ రాముడు సీత ఆటలు ఆడుకున్నారనేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మనకి భద్రాచలం మూవీలో రాముని సాంగ్ ఒకటి ఉంటుంది కదా. సో ఇక్కడేనమాట రాముని పాదాలు ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడనైతే మనకి అమ్మవారికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఇస్తారనమాట. అంటే అవి మనకి కట్టుకుంటే మంచిది అనేసి చెప్తుంటారు. అండ్ కుంకుమ ఇస్తారు ఎలాంటివి జరగకుండా ఉండడానికి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. ఇదేంటంటే ఇక్కడ మొక్కుకొని ఒక రాయి కనుక మనం చూడకుండా వేస్తే సీతమ్మ వారికి కలిగిన కష్టాలు మనకు కూడా ఎవరికి రాకుండా ఉంటాయని చెప్తారనమాట. సో ఇదేంటంటే గుట్ట వెనుక భాగంలో, అది కూడా మనం చూడకుండా వేయాలంట. సో ఇక్కడ చాలా మంది వేస్తున్నారు, ఒక 10 రూపీస్ తీసుకుని వేస్తారనమాట. రామాయణంలో జరిగిన ప్రతి ఘట్టం నిజమేనని నిరూపించడానికి ఇవన్నీ సాక్ష్యాలు అన్నమాట. వీటి మన తరతరాలకి కూడా చూపించడానికి ఇవి ఇలానే కొనసాగుతూ ఉంటాయి. మనం కూడా మన ఫ్యూచర్ జనరేషన్కి తెలిపేలాగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.